హారతులందుకో అమలోద్భవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత హారతులందుకో అమలోద్భవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత గుండెల్లో కొలువైన మా గుణగల మాత హారతులందుకో అమలోద్భవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత పరమదూత పలుకులతో వందనమాలికవై పరమ తండ్రి శుభములతో సంతస గీతికవై పరమదూత పలుకులతో వందనమాలికవై పరమ తండ్రి శుభములతో సంతస గీతికవై అనుగ్రహపూరితవై అవనికి దీవెనవై అనుగ్రహపూరితవై అవనికి దీవెనవై ఆ దేవుని దాసివైతివి తిరుసభకు మాతవైతివి హారతులందుకో అమలోద్భవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత హారతులందుకో అమలోద్భవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత గుండెల్లో కొలువైన మా గుణగల మాత హారతులందుకో అమలోద్భవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత అమ్మ మనస్సు అమృతము దేవుని మందసము తల్లి యశస్సు తరతరము పిత దేవుని వరము అమ్మ మనస్సు అమృతము దేవుని మందసము తల్లి యశస్సు తరతరము పిత దేవుని వరము మమతల మల్లికవో దయగల కన్యకవో మమతల మల్లికవో దయగల కన్యకవో రోజా పుష్పమ పూజ పాత్రమా గుణదల మాత మాకై వేడుమా హారతులందుకో అమలోద్భవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత హారతులందుకో అమలోద్భవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత గుండెల్లో కొలువైన
పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. అదే విధంగా ఆ తల్లి వలె మనం కూడా జీవించాలి. ఇమిటేషన్ అండ్ ఇన్స్పిరేషన్, ఈ రెండు మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇమిటేషన్ అంటే ఆ తల్లి ప్రతి ఒక్క బిడ్డ ఈ లోకంలో పుట్టినప్పుడు గొప్పది కాదు, విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం మంచిదా కాదనేటువంటిది మనకు తెలియదు. ఎప్పుడు ఆ యొక్క విత్తనము ఎదిగి మొక్కగా ఒక మాడిగా తయారై మంచి ఫలాలు ఇస్తే, ఇదిగో ఈ విత్తనం మంచి విత్తనము, ఇది మంచి ఫలాలు ఇస్తుందని ఆ చెట్టు మంచి చెట్టుగా చెప్తాం. అదే పొల్లటి పళ్ళు లేకపోతే చెట్టు పళ్ళు ఇస్తే ఈ విత్తనం మంచిది కాదని చెప్తాం. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు జన్మించినప్పుడు మన గొప్పతనం కాదు, కానీ దేవుడి చిత్తానుసారంగా ఇదిగో నేను ప్రభు దాసురాలను అని ఆ మరియ తల్లి ఏ విధంగా అయితే దేవుడి యొక్క మాటకు ఆమె విధేయిస్తూ ఈ లోక రక్షకుని లోకానికి తీసుకుని వచ్చారో ఆ తల్లి చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఈ రోజు మనము యావత్ ప్రపంచము శ్లాఘిస్తూ ఆ తల్లికి మనందరూ కూడా గౌరవ వందనాలు అర్పించుకుంటున్నాం. అది మరి తల్లి గొప్పతనం. దేవుడి యొక్క చిత్తాన్ని తన జీవితంలో అక్షరాల నెరవేర్చింది. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో ఆ తల్లి వల్లే దేవుని యొక్క సందేశాన్ని విని దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో మనం కూడా కొనసాగించాలి. ఇది ఇమిటేషన్. రెండవది ఇన్స్పిరేషన్. ఆ తల్లి వల్లే మన యొక్క జీవితాన్ని అనుగుణంగా జీవించినప్పుడు ఆ తల్లి నుండి పొందినటువంటి సుమాత్రులు ఎన్నో సుగుణాలు ఆ తల్లిలో ఉన్నాయి. ప్రేమ, సహనము, ఓర్పు, దయ, కనికరము, ఇతరులకు సహాయం చేసేటువంటి గుణము, ఇతరులకు ప్రార్థించే గుణము, మరి తన సొంత కుమారుని లోక రక్షణ కొరకు అర్పించినటువంటి గొప్ప త్యాగశీలి పరిశుద్ధ మరియ తల్లి. ఆమెలో మనం కూడా కొన్ని సుగుణాలైనా అలవర్చుకొని ఆ తల్లిని పోలి జీవించినప్పుడు నిజమైనటువంటి గౌరవం, నిజమైనటువంటి మర్యాద, నిజమైనటువంటి ఆ యొక్క వందనములు ఆ తల్లిని మనం అర్పించే వాళ్ళం అవుతాము. నిజమైనటువంటి మరియ తల్లి బిడ్డలుగా, భక్తులుగా మనము వేరు నాలుగు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ రోజున పరిశుద్ధ మరియ తల్లిని గౌరవించుకుంటూ ఆమె యొక్క జన్మదినోత్సవాన్ని ఎంత ఘనంగా మీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ యొక్క వేడుకలో పాల్గొనడానికి వచ్చినందుకు ఆ చల్లని తల్లి మనందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి దీవించాలని, మరి ఆదిలోనే దేవుడు ఎన్నుకుని ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. పేరు పేరున నీ చేతిలో, నా చేతిలో నీ పేరును రాసుకొని ఉన్నాను, నా చేతిలో నీ పేరును లిఖించుకొని ఉన్నాను అని పుట్టినటువంటి ప్రతి బిడ్డతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఎన్నుకుంటూ ఉన్నాడు తన బిడ్డలుగా. కాబట్టి ఆ ఎన్నికకు మనం గౌరవం ఇవ్వాలి. ఆ ఎన్నిక ప్రకారంగా మనం జీవించాలి. ఆ యొక్క పిలుపుని బట్టి మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆ తల్లి వలె మనం కూడా రక్షణ మార్గంలో నడుస్తాము, అనేక మందికి దారి చూపించిన వాళ్ళు అవుతాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఆ సహోదరి తల్లి యొక్క దీవెనలో మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఆశీర్వదించబడాలని, ఆ తల్లి పాదాల దగ్గరికి వచ్చినటువంటి ఎవ్వరు కూడా మన గుర్తు చేతుల్లో తిరిగి వెళ్ళలేదు అని పునీత బెర్నార్డ్ గారు ఏ విధంగా చెబుతూ ఉన్నారు. ఆ మాటలు మనసులో పెట్టుకొని నిండు విశ్వాసంతో ఆ పరిశుద్ధ మరియ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం దేవుని చేరుకున్నాం, దేవుని యొక్క రక్షణ పొందుదాం. ఆ తల్లి యొక్క ప్రార్థన ఫలాలు మీ అందరిపై, మీ కుటుంబాలపై, మీ బిడ్డలపై ఎల్లవేళ ఇప్పుడు పూజ గురువైనటువంటి ఫాదర్ గారు వచ్చి మనకు ఆశీర్వాదం అందజేస్తారు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ, మరి ముఖ్యంగా ఈ రాత్రి కాల సమయమందు తన కుమారుడైన క్రీస్తునాథునికి జన్మనిచ్చి మనందరికీ తల్లిగా నియమింపబడినటువంటి మరియ తల్లి ఊరేగింపులో పాల్గొలుచున్న మనందరినీ దేవాతి దేవుడు ఆశీర్వదించి సదా కాచి కాపాడి మరియ తల్లి యొక్క జీవితాన్ని
సుమాత్రముగా ఆమె వల్ల జీవించే భాగ్యాన్ని మనందరికీ దయచేయమని ఆ తండ్రి దేవుని ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనపై ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్.